వాక్యాన్ని మనము పరిపూర్ణంగా ధ్యానం చేసుకుందాం. దేవుడు తన ఉచితమైన కృప చొప్పున మనకిచ్చిన పరిశుద్ధమైన వాక్యము ఇదేనన్నా మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో దేవుడు ప్రతి మనిషికి చాలా రకాలైన ఉపకారాలు చేస్తున్నాడు. ప్రతి మనిషికి ఈ రోజుల్లో దేవుడు ప్రయాణం మొదలుకొని, పని చేసే పనులు మొదలుకొని, నడిచే నడకను బట్టి, ప్రవర్తించే ప్రవర్తన బట్టి, వెళ్ళే మార్గాల్లో కానీ ప్రతి విషయాల్లో కూడా దేవుడు నువ్వు కోరుకున్న రీతిగా, నువ్వు ఆశించిన రీతిగా, నువ్వు ఏదైతే మనసులో అనుకుంటున్నావో అట్లి రీతిగా, ఆ రీతిగా దేవుడు ఏం చేస్తున్నాడంటే అన్ని విషయాల్లో దేవుడు నీకు ఉపకారాలు చేసుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాకు ఉపకారం అసలు చేయలేదన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి. దేవుడు నాకు అసలు ఏ ఉపకారం చేయలేదండి అన్న వాళ్ళు ఉంటే చెప్పండి. భూలోకంలో ఎవరు ఉండరండి. దేవుడు నీకు ఉపకారం చేశాడు అనటానికి నీకు ప్రాముఖ్యంగా నీ కళ్ళెదురుగా కనిపించేది ఏదో కాదు, నువ్వు బతుకుండడమే ఉపకారం. నువ్వు భూమి మీద బతుకుండడమే నీకు ఉపకారం. ఇక ఇది తప్పించి ప్రతి విషయంలో నువ్వు దేవుడు ఉపకారం చేయలేదని అంటూ ఉంటాం చాలామంది మనం. నువ్వు ఈ భూలోకంలో నువ్వు బ్రతకటమే దేవుడు నీకు చేసిన ఉపకారం. భూలోకంలో నువ్వు జీవించటమే దేవుడు చేసిన నీకు బలమైన ఉపకారం. అంటే దేవుడు చేసిన ఉపకారాల్ని ఈ రోజుల్లో మనము తలపోసుకోవడం చాలా ప్రాముఖ్యం. మనం బ్రతికి ఉన్నామంటే ఆయన మనకి ఉపకారం చేశాడు. మనం ప్రయాణమై వెళుతున్నామంటే దేవుడు మనకు ఉపకారం చేశాడు. మనము జీవిస్తున్నామంటే దేవుడు మనకు ఉపకారం చేశాడు. మనము ఈ రీతిగా ఉన్నామంటే దేవుడు మనకు ఉపకారం చేసుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడున్న నీవు నేను దైవజనాంగమా, దేవుడి ద్వారా ఏదో ఒక రీతిలో ఎంతో కొంత ₹1 పావళయో మనం దేవుడి ద్వారా ఉపకారం పొందిన వాళ్ళమే. ఉపకారం పొందలేదు అని అంటే నీవు మూర్ఖుడితో సమానం. మూర్ఖుడితో సమానం అని నేను, నువ్వు మూర్ఖుడివే, మూర్ఖపు స్వభావం కలిగిన వ్యక్తివే. నువ్వు దేవుడి ద్వారా ఉపకారం ఏ రీతిగా పొందుకున్నా అది ఉపకారమే తప్ప మరొకటి ఇది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో చాలా మంది అంటారు, కాస్త కోస్తో జ్వరం వచ్చాక అది తగ్గితే దేవుడు ఉపకారం చేశాడంటారు. కానీ ఈరోజు నేను బ్రతికి ఉన్నాను, దీన్ని బట్టి దేవుడు నాకు ఉపకారము చేశాడు అని మనము అనలేము. హల్లెలూయా. దేవుడు నీకు ఉపకారము చేశాడు అనటానికి నువ్వు తీసుకుంటున్న ఊపిరి, నువ్వు తింటున్న ఆహారము, నువ్వు త్రాగుతున్న నీరు, నువ్వు జీవిస్తున్న ఈ జీవం, నువ్వు బ్రతుకుచున్న భూమి మీద ఈ బ్రతుకు నీకు దేవుడు భిక్ష పెట్టిన ఉపకారాలే. హల్లెలూయా. ఈ ఉపకారానికి మనము ఏమిచ్చి రుణం తీర్చగలం? ఏమిచ్చినా నేను రుణం తీర్చగలమా? ఒక ₹1000 ఇస్తే కానుక సరిపోద్దా? చాలా మంది అంటారు, దేవుడికి నేను రుణం తీర్చుకోవాలి. ఏమిచ్చి రుణం తీర్చుకుంటావు? నువ్వు ఏమిచ్చినా నీ రుణం తీరగలదా? నువ్వు తీర్చగలవా? ఈ రోజు నువ్వు స్తుతించావు, కీర్తించావు, గణపరిచావు, రుణం తీరిపోద్దా? ఈ రోజున దేవుణ్ణి గణపరిచావు, దేవుణ్ణి ఆరాధన చేసావు, దేవుని నామాన్ని ఘనపరిచావు, దేవుని ఉద్దేశాన్ని బలపరిచావు, రుణం తీరిపోద్దా? తీరదు. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుడు చేసిన ఉపకారాలకు నువ్వు ఎంత ఇచ్చిన రుణము నీకు తీరదు. కారణం ఏంటంటే దేవుడు నిన్ను అనేక ప్రాంతాలకు తీసుకెళ్ళి, అనేక ప్రాంతాల్లో నీ చేత పని చేయించి, నీ పనుల్లో, నీ ఆలోచనలో, నీ తలంపులో, నీ ప్రయాణాల్లో, నీకు చేస్తున్న ప్రతి ఉద్దేశాల్లో ఆయన ఎల్లకాలము నీకు తోడు ఉంటూ దేవుడు నీకు ఉపకారాలు చేసుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనం. గనుక హన్నా గర్భమును ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిని అనుకొని అతనికి సమూయేలు అను పేరు పెట్టెను. హల్లెలూయా. ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యక్తి ఎవరంటే హన్నా. హన్నాకి
గర్భఫలము లేనప్పుడు హన్నా దేవుని దగ్గరికి వెళ్ళి నాకు ఒక కుమారుని కావాలని అడిగిందంట. హల్లెలూయా. హన్నా దేవుణ్ణి బ్రతిమాలుకుని ఒక కుమారుణ్ణి పొందుకుందంట. ఒక కుమారుణ్ణి పొందుకున్న ఆ హన్నా దేవుడి ద్వారా మేలు పొందుకుంది, ఉపకారాన్ని పొందుకుంది. హల్లెలూయా. మేలు పొందుకున్న హన్నా, ఉపకారము పొందుకున్న హన్నా ఆ కుమారుణ్ణి దేవుని సన్నిధి నిమిత్తము ఇచ్చేసింది. హల్లెలూయా. ఉపకారము పొందుకున్న హన్నా తన కుమారుణ్ణి మరలా దేవుడికి ఇచ్చేసింది. దైవ జనాంగమా, ఈ రోజుల్లో దేవుని ద్వారా ఉపకారం పొందుకుంటున్న నీవు ఏమిస్తున్నావు? దేవుని ద్వారా ఉపకారం పొందుకుంటున్న నీవు దేవునికి ఏమిస్తున్నావు? నువ్వు ఆనాడు కన్న కొడుకునే హన్నా దేవునికి ఇచ్చేసింది. ఎందుకో తెలుసా? ఉపకారము పొందుకున్న ఆమె దేవునికి సమర్పించింది తన కుమారుణ్ణి. హల్లెలూయా. ఈ రోజుల్లో ఆలోచన చేద్దాం దైవజనం. దేవుడి ద్వారా ఉపకారము పొందుకున్న నీవు దేవుని సన్నిధి నిర్మాణం కానీ, దేవుని ఉద్దేశం నిర్మాణం కానీ, దేవుని తలంపు నిర్మాణానికి కానీ నీ కుమారుని కానీ నీ కుమార్తెని కానీ ఏమంటే నువ్వేమంటావు తెలుసా? ఏమంటావు? పిల్లోడిని చదివించుకోవాలండి. ఏం చదివించాలి? బీటెక్ చదివించాలండి. పిల్లకి మంచి ఉద్యోగస్తుడిని పెళ్లి చెయ్యాలండి. పిల్లవాడికి మంచి ఉద్యోగం వచ్చేదాకా నేను ఆగాలండి. ఆ ఉద్యోగం కాదయ్యా, దేవుని సేవకు పంపించయ్యా, దేవుని సేవలో బిడ్డ ఉంటాడయ్యా, దేవుని సేవ కోసం ఉపయోగపడతాడయ్యా అంటే పర్లేదండి, వారం వారం సన్నిధికి వస్తామండి. కానీ హన్నా చేసిన పని ఏంటో తెలుసా? పాలు నా నుండి విడిచే వరకు ఆ సమయంలో నా దగ్గర ఉంచుతాను ప్రభువా, పాలు విడవగానే నేనేం చేస్తానంటే నీ సన్నిధిలో అప్పగిచ్చేస్తాను. హల్లెలూయా. ఉపకారము పొందిన హన్నా దేవునికి తన కుమారుణ్ణి ఇచ్చేసింది. ఉపకారము పొందుకున్న హన్నా దేవుని సన్నిధికి తన కుమారుణ్ణి సమర్పించేసింది. మరి నీవు ఉపకారం పొందుకున్నావు, దేవుణ్ణి బట్టి నువ్వేమిస్తున్నావు దేవుడికి? ఉపకారము పొందుకున్న నీవు దేవుడికి ఏమి సమర్పిస్తున్నావు? మేలు పొందుకున్న నీవు దేవుడికి నువ్వేమిస్తున్నావు? కానుకలు ఇస్తే సరిపోద్దా? దశం భాగాలు ఇస్తే సరిపోద్దా? క్రయధనాలు ఇస్తే సరిపోద్దా? ఏమనంటే ప్రత్యేక కానుకలు ఇస్తే సరిపోద్దా? పండించిన పంటలో బస్తా బియ్యం ఇస్తే, బస్తా వడ్డిస్తే సరిపోద్దా? ప్రతి సంవత్సరం ఆఖరి నెలలో క్రిస్మస్ జరుగుతున్నప్పుడు సంఘానికి అంతటికి భోజనాలు పెడితే సరిపోద్దా? లేదండి. దేవుడు చేసిన ఉపకారములకు ఏమిచ్చినా నీ రుణము తీర్చలేము. హల్లెలూయా. దేవుని రుణాన్ని నీవు నేను ఎన్నటికెన్నటికి తీర్చలేం. ఈ లోకంలో నువ్వు బ్రతికినంత కాలం దేవుడా నీ రుణం తీర్స్తానని శపథం చేయి దేవుడికి. ఎలా రుణం తీర్చగలవు నేను చూస్తాను. హల్లెలూయా. నువ్వు శపథం చేయి. దేవుడికి ఎంతకైనా మనము రుణము తీర్చలేము. హల్లెలూయా. హన్నా తన కుమారుని అప్పగించడం వలన రుణము తీర్చింది అనుకుంటుంది, కానీ తన కుమారుడు హన్నాకు కుమారుడు కాదు. ఎవరా కుమారుడు అంటే దేవునికి కుమారుడు. హల్లెలూయా. హన్నాకు కుమారుడు అనుకుంది, కానీ ఆ సమయలు హన్నాకి కుమారుడు కాదు, దేవునికి కుమారుడు. హల్లెలూయా. ఉపకారం పొందుకుంటున్న నీవు నీ అంతట నువ్వే దేవునికి ఉపయోగపడాలి. ఉపకారం పొందుకుంటున్న నీవు నీ అంతట నీవు దేవునికి ఉపకారిగా నువ్వు మారాలి. ఉపకారం పొందుకుంటున్న నీవు నీ పనుల ద్వారా దేవుడికి ఉపయోగకరంగా మార్చబడాలని దేవుడు చెబుతున్నాడు. దైవజనాంగమా, నువ్వు వెళుతున్న మార్గాలన్నిటిలో దేవుడు నీకు తోడుంటున్నాడు. నువ్వు చేస్తున్న ప్రతి పనిలో దేవుడు నీకు తోడుంటున్నాడు. నువ్వు వెళుతున్న ప్రతి ఆలోచనలో దేవుడు నీకు తోడుంటున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఏ పనుల్లో ఉన్నా, ఎలా ఉన్నా దేవుడు నిన్ను కాపాడుకుంటూ వస్తుంటే దైవజనాంగమా, దేవుడు చేసిన ఉపకారాలకి నువ్వేమి చెల్లిస్తున్నావు? ఏమి అర్పిస్తున్నావు? ఏమి ఇస్తున్నావు? ఏమి చేస్తున్నావు? దైవజనాంగమా, హన్నా తన కుమారుని ఇచ్చిన రీతిగా ఈ రోజుల్లో నువ్వేమన్నా ఇవ్వగలుగుతున్నావా దేవుడికి?
దేవుడు అంటున్నాడు, సజీవ యాగముగా నీ దేహాన్ని ఆయనకి సమర్పించడమే. హల్లెలూయా. ఆయనకి ఉపకారము చేసిన దేవుడికి నువ్వు సమర్పించవలసిందల్లా భూలోకంలో ఏమీ లేదండి. నీ దేహాన్ని ఆయనకు సమర్పించటమే. హల్లెలూయా. నీ దేహం అంతా దేవునికి అర్పించాలి, నీ ఆత్మను దేవుడికి అర్పించాలి, నీ ఆలోచన దేవుడికి సమర్పించాలి. అన్ని విషయాల్లో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. హల్లెలూయా. 145వ దావీదు కీర్తన 9వ వచనం చదువుదాం. 145వ దావీదు కీర్తన 9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి. హల్లెలూయా. దేవుడు కొందరికి ఉపకారం చేస్తాడా? అందరికి ఉపకారం చేస్తాడా? అందరికీ ఉపకారి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నాయి. హల్లెలూయా. యెహోవా అందరికీ ఉపకారిగా ఉన్నప్పుడు నీకు ఉపకారం చేయడానికి ఆయన సిద్ధమవుతున్నాడు. నువ్వు ఏ ప్రాంతంలోకి వెళ్ళు, ఏ పని చెయ్యి, ఏ ఆలోచన చెయ్యి, ఏ తలంపుల్లో ఉండు, ఏ క్రియల్లో పాల్గొను, నిన్ను బట్టి కనికరము చూపిస్తూ ఉపకారం చేస్తున్నాడంట. హల్లెలూయా. కనికరమును చూపిస్తూ నీకు ఉపకారం చేస్తున్నాడు. కనికరమును చూపిస్తూ నీకు ఉపకారం చేస్తున్నాడు. ఆయన కనికరము సమస్త కార్యాల మీద ఉన్నది. ప్రతి విషయంలో ఉపకారం చేసే దేవుడు నీకు, నీ కుటుంబానికి మేలు చేస్తున్నాడు. అయితే నీకు ఉపకారం చేసే దేవుడికి ఏ కార్యాల మీద నువ్వు దేవుడికి కృతజ్ఞతగా బ్రతుకుచున్నావు? ఏ కార్యాలను బట్టి దేవుడికి నువ్వు కృతజ్ఞతగా జీవిస్తున్నావు అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. దైవజనాంగమా, ఆయన సమస్త కార్యముల మీద ఆయన ఉపకారం చేసుకుంటూ వెళ్తాడంట. హల్లెలూయా. తెలుసో తెలియకో వెళ్ళకూడని ప్రాంతాలకు నువ్వు వెళ్ళిపోయావు అనుకో, నీ వెంబడి సాతాను శోధిస్తుందనుకో, నిన్ను ప్రమాదం గురి చేయాలనుకుందనుకో, దారి మార్గంలో నువ్వు ప్రమాదానికి గురవటానికి సాతానుగాడికి స్కెచ్ వేశాడు అనుకో, ఆ స్కెచ్ వేసిన స్కెచ్ లో నుంచి దేవుడు నీకు ఉపకారము చేస్తాడు. హల్లెలూయా. ఎలా ఉపకారం చేస్తాడో తెలుసా? సాతానుగాడు నిన్ను పడగొట్టి ప్రాణం తీయాలని చూసిన వెంటనే దేవుడు వచ్చి ఆ ప్రాణాన్ని కాపాడతాడు. హల్లెలూయా. ఎంత ఉపకారం చేస్తున్నాడండి దైవజనం. నువ్వు ఏ ప్రాంతంలోకి వెళ్ళిపోతున్నావో, తెలియని ప్రాంతానికి వెళ్తున్నావో, చెప్పకూడని ప్రాంతాలకు వెళ్తున్నావో, చెయ్యకూడని ప్రాంతాలకు వెళ్తున్నావో, చెయ్యరాని పనులకు నువ్వు వెళుతున్నావో, అక్కడ కూడా నీకు దేవుడు ఉపకారం చేస్తున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఎంత ఉపకారం చూసుకోండి దైవజనం. వెళ్ళకూడని ప్రాంతాలకు నువ్వు వెళ్ళిపోయినా, చెయ్యకూడని పనులు చేసేసినా, చెయ్యరాని పనులకు నువ్వు తలొక్కి కాలు దువ్వుతున్నా, దేవుడు అంటున్నాడు నీకు నేను ఉపకారమే చేస్తాను. హల్లెలూయా. అపకారం చేసే దేవుణ్ణి కాదంటున్నాడు దైవజనాంగమా, ఉపకారాలు చేసుకుంటూ వెళుతున్నాడు దైవజనాంగమా. ఆ ఉపకారము చేసే దేవుడు అంటున్నాడు సమస్త కార్యముల మీద నేను కనికరము చూపిస్తున్నాను. హల్లెలూయా. సమస్త పనుల మీద నీ పట్ల నేను కనికరం చూపిస్తున్నాను. సమస్త పనుల మీద నీకు కనికరము చూపిస్తున్నానంటే నేనెంత ఉపకారము చేస్తున్నానో గుర్తుంచుకో దైవజనాంగమా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి కనికరం ఎట్లా ఉంటుందో తెలుసా? నువ్వు తినకూడని పదార్థమును తినేసిన బిడ్డ తెలియక తిన్నదిలే అని నీకు మేలు చేస్తాడు, కనికరము చూపిస్తాడు నీ మీద. వెళ్ళకూడని ప్రాంతాలకు వెళ్ళి నీ ఇష్టం వచ్చిన ప్రయాణాలు చేసేసిన, నీకు ఒకవేళ అక్కడ ఏదైనా ఇబ్బంది జరిగినా దేవుడు నీ పట్ల కనికరము చూపించి నీకు ఉపకారమే చేస్తాడు తప్ప అపకారం ఎన్నటికీ చెయ్యడు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో దైవజనంగా మనము దేవుని మీద ఆగ్రహం చెందుతామంట. దేవుని మీద ఆగ్రహం చెందుతామంట. దేవుడేంటి ఇలా చేశాడు, దేవుడేంటి అలా చేశాడు, దేవుడు ఎందుకు ఇలా చేశాడని మనము దేవుని మీద ఆగ్రహం చెందుతామంట. ఆ ఆగ్రహం ద్వారా కూడా దేవుడు నీకు ఉపకారమే చేస్తాడంట. హల్లెలూయా. దేవుడి మీద నువ్వు కోప్పడినా నీకు ఉపకారమే చేస్తాడంట. దేవుడి మీద నువ్వు ఆగ్రహం చెందిన, దేవుడి మీద నువ్వు నిందలు వేసిన, దేవుడి మీద నువ్వు భయంకరమైన లేనిపోని మాటలు మాట్లాడినా నీకు ఉపకారమే చేస్తాడంట. హల్లెలూయా. అపోస్తులైన పౌలు గారు దేవుణ్ణి దూషించాడు, ద్వేషించాడు. ఆ యొక్క జనులు దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్న ఏ ప్రజలైతే ఉన్నారు వాళ్ళందరి పట్ల క్రూరత్వంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు అపోస్తులైన పౌలు. ఆ పౌలుతో దేవుడు అంటున్నాడు
సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? హల్లెలూయా. ఆ సౌలు అన్నాడంట, ఎందుకు ప్రవ్వా నేను ఎందుకు హింసించడం అని చెప్పానంటే దేవుడు అన్నాడు, ఈ రోజు నుంచి నీ పట్ల నేను ఉపకారం చేయబోతున్నాను, నా గురించి నువ్వు ప్రకటించబోతున్నావు. హల్లెలూయా. దేవుణ్ణి దూషించి, దేవుణ్ణి ద్వేషించి, దేవుణ్ణి ఆగ్రహ శక్తితో దేవుని ప్రజలైనటువంటి వాళ్ళందరిని చంపించి, నానా చిత్రహింసలు పెట్టి, నానా రకాల ప్రయత్నాలు చేసిన సౌలు మీద దేవుడు ఏం చూపించాడంటే కనికరము చూపించాడు. హల్లెలూయా. ఆగ్రహము కూడా కనికరానికి తీసుకొస్తుందంట. హల్లెలూయా. దేవుడి మీద నువ్వు చూపిస్తున్న వ్యతిరేకత కూడా నీ పట్ల కనికరాన్ని చూపిస్తాడంట దేవుడు. ఆ కనికరము చూపించిన ఉపకారానికి తగినట్టుగా సౌలు సజీవ యాగముగా దేవుడికి సమర్పించుకున్నాడు. హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఒకటికి తక్కువ 40 దెబ్బలు ఒక్కసారి తింటే అపోస్తలుడైన పౌలు ఎన్నిసార్లు తిన్నాడంట? 5 సార్లు తిన్నాడంట. ఎందుకనంటే దేవునికి సమర్పయామి చేసుకున్నాడు తన శరీరాన్ని. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలుకి దేవుడు ఉపకారిగా ఉన్నప్పుడు, అపోస్తలుడైన పౌలుకి దేవుడు కనికరము చూపించినప్పుడు అచ్చు అపోస్తలుడైన పౌలు యేసయ్యలాగా మారిపోయి ఆ కనికరమును పొందుకుని దేవుడికి ఏమిచ్చిన రుణం తీర్చలేని ఆయన దేహాన్ని సజీవ యాగం చేశాడు. హల్లెలూయా. ఈ రోజు నీ మీద కనికరము చూపించిన దేవుడికి నీ యొక్క సజీవ యాగత్వం ఎక్కడుంది కనిపిస్తున్నావా? దేవుడికి నీ సజీవ యాగం ఎక్కడుందో చూపిస్తున్నావా? దేవునికి నీ యొక్క ఆత్మ ఉద్దేశాలు ఎక్కడున్నాయో చూపిస్తున్నావా? రుణం తీర్చగలవా? తీర్చలేం. ఏమిచ్చిన దేవుని యొక్క రుణమును తీర్చలేం. హన్నా తీర్చలేకపోయింది, అపోస్తలుడైన పౌలు తీర్చలేకపోయాడు. ఈ భూలోకంలో ఎవరు కూడా రుణాన్ని తీర్చలేరు. హల్లెలూయా. ఇంకో వాక్యం చదువుదాం. 91వ అధ్యాయము, కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. నీకు అపాయము ఏది రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములు అన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. హల్లెలూయా. దూతల ద్వారా కూడా నీకు ఉపకారం చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడంటే వారు నీ మార్గములన్నిటిలో కాపాడుటకు దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడంట. ఎంత ఉపకారం చేస్తున్నాడో నీకు చూసుకో దైవ జనాంగమా. ఎంత అపకారము చేయకుండా ఎంత ఉపకారం నీకు చేస్తున్నాడో చూసుకో దైవ జనాంగమా. ఏ తెగులు నీ గుడారానికి అంటే నీ ఇంటిలోనికి ఏ తెగులు రానివ్వకుండా దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడంట. ఉపకారం చేస్తున్నాడు నీకు. రోగం రాకుండా ఉపకారం చేస్తున్నాడు. ప్రాణాంతకమైన వ్యాధులు ఏమి రాకుండా ఉపకారం చేస్తున్నాడు. నువ్వు ఎక్కడున్నా నీకు నీ కుటుంబానికి మేలు చేసే ఉద్దేశంలో దేవుడు నీకుండి అపాయము రాకుండా నీకు ఉపకారము చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అపాయం రాకుండా ఉపకారము చేస్తున్న దేవుడికి ఏమిస్తే నీ రుణం తీరుతుంది? ఏమిస్తే నీ రుణం తీరుతుంది? ఇంకోటి చూసుకోండి దైవ జనాంగమా, దేవుని యొక్క దూతలను నీ ప్రక్కన పెడుతున్నాడంట. హల్లెలూయా. నువ్వు ప్రయాణమై వెళ్ళేటప్పుడు నువ్వు అనుకుంటావు, నాకేంటి మగవాడిని, ఎవరు నాకేంటి, నేను మగవాడిని, ఎక్కడికైనా వెళ్ళగలను, ఎక్కడికైనా వెళ్ళి తిరగగలను, ఎక్కడికైనా వెళ్ళి నేను ఏదైనా చేయగలను అనుకుంటామంట మగవాళ్ళం. ఆడవాళ్ళు అంటారంట, మాకేంటి, మా అక్క ఉంది, మా చెల్లి ఉంది, మా తమ్ముడు ఉన్నాడు. కానీ అన్ని నీ చుట్టూ ఉన్న నీకు కాపుదల ఎవరు ఉండాలంటే దేవుని దూతలు ఉండాలి. హల్లెలూయా. నీ చుట్టూ ఉన్నవారు నీకు ఉపకారం చేయరు, నీ చుట్టూ ఉన్నవారు నీకు ఉపకారపు తలంపులు పెట్టరు. కానీ దేవుని దూతలు నీకు ఉపకారములు చేసుకుంటూ వెళ్తాయంట. అందుకే అంటున్నాడు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటానికి, నీ మార్గములో నిన్ను కాపాడటానికి నిన్ను గూర్చి నేను నా దూతలకు ఆజ్ఞాపిస్తున్నాను. ఏమిటి ఆజ్ఞాపిస్తున్నానంటే నీ పాదాలకు రాయి తగలకుండా. హల్లెలూయా.
ఆ సమయంలో నువ్వే మార్గంలో వెళ్ళిపోతున్నా, నువ్వెక్కడికి వెళుతున్నా దేవుడు తన దూతలను నీకు ఆజ్ఞాపించి నిన్ను నీ కుటుంబాన్ని ఎత్తి పట్టుకోమని దూతలను ఆజ్ఞాపిస్తున్నాడంట. హల్లెలూయా! ఎంత గొప్ప ఉపకారం చేస్తున్నాడండి నీకు నాకు. ఎంత గొప్ప ఉపకారాలు చేస్తున్నాడండి నీకు నాకు దేవుడు. ఎంత బలమైన ఉపకారాలు చేస్తున్నాడండి నీకు నాకు దేవుడు. ఎంత ఉన్నతమైన ఉపకారాలు చేస్తున్నాడండి నీకు నాకు. అయితే దేవునికి రుణం తీర్చగలుగుతున్నావా? ఎలాగైనా రుణం తీర్చగలవా? ఏ రీతిగా రుణం తీర్చగలవా అంటే నువ్వు తీర్చలేవు. హల్లెలూయా! ఈ లోకంలో మనం అంటాం, కాస్త కోస్త దేవుడు ఉపకారం చేశాక, మేలు చేశాక మనం అంటాం, దీనికి గాను 2000 రూపాయలు కాన్ కేసుకుందాం అనుకుంటున్నాను అంటాం. రుణం తీరిపోద్దా? 2000 ఎత్తే ఉపకారానికి చెల్లైపోద్దా? ఆ 2000 దేవుణ్ణి కొనగలవా? ఆ 2000 దేవుని ఉద్దేశాల్ని కొనగలవా? దేవుని తలంపుల్ని కొనగలవా? దేవుని ఆలోచనల్ని కొనగలవా? కొనలేవు. కొనటానికి నువ్వు ప్రయత్నం చేసినా ఓడిపోతావు. హల్లెలూయా! ఇంకో మాట చదువుదాం. 116వ దావీదు కీర్తన 6వ వచనం. 116 6వ వచనం. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. హల్లెలూయా! దేవుడు సాధువుల్ని కాపాడతాడంట. సాధువులంటే ఎవరు? కృంగి ఉన్న వారిని ఆయన నన్ను రక్షించును. హల్లెలూయా! ఈ లోకంలో నువ్వు కృంగిపోయి ఉంటే నీ సమస్య ఎవరికి చెప్పినా ఉపకారంగా మార్చబడదు. కానీ దేవుడికి చెప్పావా, కృంగిపోయి ఉంటే నిన్ను దేవుడు రక్షిస్తాడు. హల్లెలూయా! కృంగిపోయిన నీ బ్రతుకుని దేవుడు రక్షించుకుంటూ వెళ్తాడు. కృంగిపోయిన నీ బ్రతుకుని దేవుడు దీవెనలతో నింపుకుంటూ వెళ్తాడు. కృంగిపోయిన నీ బ్రతుకుని బలపరుచుకుంటూ వెళ్తాడు. అంటే కృంగిపోయిన నీ బ్రతుకులకి ఎంత ఉపకారం చేస్తున్నాడు దేవ జనాంగమా. పాస్టర్ గారు వచ్చి 2 మాటలు చెప్తే నీలో ఉన్న రోదన బయటికి వెళ్ళిపోద్దా అంటే మహా అయితే ఒక 50% వెళ్తుంది. ఇంకొక 50% ఎక్కడ దిగినా పొడుతూనే ఉంటది. అంటే నువ్వు కృంగిపోతే నీకు ఉపకారం చేసే దేవుడు, కష్టాల్లో ఉంటే నీకు ఉపకారం చేసే దేవుడు, బాధల్లో ఉంటే నీకు ఉపకారం చేసే దేవుడు. నువ్వు సాధువుగా దేవుడికి ఎప్పుడైతే నువ్వు మారిపోతావో దేవుడు నిన్ను కాపాడుకుంటూ వెళ్ళిపోతాడు. హల్లెలూయా! సాధువు అంటే నాజీరత్వం చేయబడాలి. నాజీరత్వం చేయబడాలి. నాజీరత్వంలో నువ్వు ఎప్పుడైతే నిలబడతావో నిన్ను కాపాడుతూ వెళ్తాడు. హల్లెలూయా! నిన్ను కాపాడే దేవుడిగా ఉంటున్నాడు. నిన్ను కనికరించే నాదుడుగా ఉంటున్నాడు. కష్టాల్లో నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడిగా ఉంటున్నాడు. నీకు సహాయం చేసే దేవుడిగా ఎన్ని ఉపకారాలు చేస్తున్నాడు. హల్లెలూయా! ప్రతి విషయంలో ఉపకారం చేస్తున్నాడు. రోగాల విషయంలో ఉపకారం చేస్తున్నాడు. నీవు తాగే విషయంలో ఉపకారం చేస్తున్నాడు. తినే విషయంలో ఉపకారం చేస్తున్నాడు. నీకు అన్ని విధాల ఉపకారం చేస్తున్నాడు. ఆయనకు నువ్వేమిచ్చిన రుణము నువ్వు తీర్చలేవు. హల్లెలూయా! చూద్దాం కీర్తన గ్రంథం 103వ దావీదు కీర్తన 103వ దావీదు కీర్తన 13వ వచనం. 103:13. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వారిని వారి ఎడల దేవుడు జాలిపడును. హల్లెలూయా! ఇక్కడ తండ్రి తన కుమారుల ఎడల ఎలా జాలిపడతాడో అలాగునని దేవుని యందు భయభక్తి కలిగిన వారి ఎడల దేవుడు జాలిపడతాడంట. హల్లెలూయా! హల్లెలూయా! నువ్వు ఎంత కష్టంలో ఉన్నా ఈ లోకంలో నిన్ను చూసి ఎవడు జాలిపడ్డావు? నీకు ఏదైనా బాధ వచ్చిందనుకో, నిన్ను గురించి ఎవడన్నా జాలిపడతాడా? నీకు ఏదైనా కష్టం వచ్చిందనుకో ఈ లోకంలో నిన్ను చూసి ఎవడన్నా జాలిపడతాడా? అయ్యో పాపం అంటాడా? ఒకవేళ నువ్వు కష్టం చెప్పుకున్నావు అనుకో, అయ్యో అంటాడు, కానీ నీ మీద జాలి పడడు. హల్లెలూయా! దేవుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి అందరి ఎడల ఆయన జాలి పడతాడంట. ఎలాంటి జాలి చూపిస్తున్నాడో తెలుసా? నువ్వు ఒంటరివై నువ్వు ఏడుస్తూ ఉంటే, నువ్వు ఒంటరివై కృంగిపోతూ ఉంటే, నువ్వు ఒంటరివై ఎందుకు ఈ బ్రతకని
నీలో నువ్వు జీవోత్సవమై ఏడుస్తూ ఉంటే, నువ్వు ఒంటరితనమును అనుభవించి నీలో నువ్వు బాధపడుతూ ఉంటే, నా బ్రతుకు ఇంతేనా, ఇక నా బ్రతుకుకి అర్థం లేదా, నా బ్రతుకులో దేవుడు మేలు చేయడా అని నీలో నువ్వు బాధపడుతూ ఉంటే, దేవుడు అంటున్నాడు, నీ ఎడలను నేను జాలి పడుచున్నాను. హల్లెలూయా. నీ ఎడల నేను జాలి పడుతున్నాను అంటున్నాడు. తల్లి తండ్రులు నీ మీద ఎలా జాలి పడతారో ఆ రీతిగా నేను నీ మీద జాలి పడుతూ ఉంటాను. హల్లెలూయా. ఆ రీతిగా నీకు ఉపకారం చేస్తున్నాడు దైవ జనాంగమా. ఆ రీతిగా దేవుడు నీకు ఉపకారం చేస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో తెలియని అమాయకత్వం నువ్వు వెళ్ళిపోతే, తండ్రి తల్లి తన బిడ్డల పట్ల ఎలా జాలి పడతాడో, నీ బిడ్డల మీద నువ్వు జాలి పడిన రీతిగా దేవుడి మీద భయపడుతున్నట్లుగా నీ మీద కూడా ఎంత జాలి చూపిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు తన బిడ్డల పట్ల తల్లి తండ్రులు ఎలా జాలి పడతారో ఆ రీతిగా నీ పట్ల దేవుడు జాలి పడతాడు. హల్లెలూయా. దైవ జనాంగమా, దేవుడికి ఏమిచ్చి నీ రుణం తీర్చగలం? ఏమిచ్చినా నీ రుణము మనము తీర్చలేము. తల్లిదండ్రులు తన బిడ్డల మీద ఎలా జాలి చూపిస్తారో అలాగా దేవుడు కనికరము నీ పట్ల చూపించి అన్ని విషయాల్లో దేవుడు నీ మీద ఉపకారపు పనులు చేస్తున్నాడు. హల్లెలూయా. ఆఖరికి చూద్దాం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షణను మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయనందు స్వాచ్ఛము ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యమును జరిగించుచూ ఉన్నాడు. 14వ వచనం చదువుదాం. అక్కడే, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాచ్ఛమునకు సంచకరువుగా ఉన్నాడు. హల్లెలూయా. తన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఆయన సంపాదించుకొనిన, ఎవరు? ప్రజలను, నిన్ను నన్ను దేవుడు సంపాదించుకుని నీ పట్ల నా పట్ల విమోచన కలుగు నిమిత్తము ఆత్మ స్వాచ్ఛమునకు సంచకరువుగా ఉన్నాడంట. హల్లెలూయా. దేవుడు ప్రజలను విమోచించడానికి ఆయన నీకు నాకు ఉపకారము చేస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు కష్టాల్లో ఉంటే కష్టాల్లో నుంచి నేను బయటికి తీసుకొచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడా? కొంతమంది అంటారు, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా నేను ఆదుకొని ఆ వ్యక్తిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేశానండి, కానీ దాన్ని ఆ వ్యక్తి ఉపయోగించుకోలేదండి అంటూ ఉంటారు. కానీ దేవుడు నీకు ఉపకారము చేసి నిన్ను విమోచించటానికి ఆయన నిన్ను ఉపకారములతో నింపటానికి ఆయన ఎన్నో మార్గాలు నీ పట్ల తెరిచి ఉన్నాడంట. హల్లెలూయా. కొన్ని విషయాలు, కొన్ని సందర్భాలు, కొన్ని వ్యక్తులకు కొన్ని ద్వారాల ద్వారా ఉపకారాలు జరుగుతూ ఉంటాయి. కొంతమందికి ధనము ద్వారా ఉపకారం జరుగుతుంది, కొంతమందికి స్థలాల ద్వారా ఉపకారం జరుగుతుంది, కొంతమందికి ప్రయాణాల ద్వారా ఉపకారం జరుగుతుంది, కొంతమందికి వ్యాపారాల ద్వారా ఉపకారం జరుగుతుంది, కొంతమందికి ఆలోచన ద్వారా ఉపకారాలు జరుగుతుంది, కొంతమందికి దేవుడి ద్వారా పూర్తి ఉపకారాలు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. దేవుడు నీకు చేసిన ఉపకారాలు నువ్వు మర్చిపోతే చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతావు. దైవ జనాంగమా, దేవుడికి ఉపకారానికి నీ జీవితాన్ని సార్థకం చేస్తే దేవుడు అంటున్నాడు, నీ ఉద్దేశాలను ఆయన విమోచించడానికి సిద్ధమవుతున్నాడు. విమోచన అంటే ఏమిటో కాదు, నీకు ఉపకారం చేయడమే, నువ్వు విడుదల పొందడమే, నువ్వు మేలు పొందడమే, నీవు దేవుని ద్వారా పరిపక్వత చెందటమే దేవుడు నీకు ఇస్తున్న ఉద్దేశాలు. నీవు ఆయనకు ఏమిచ్చిన రుణము తీర్చలేవు, నీ ద్వారా ఆయనకు ఏమిచ్చిన రుణము తీర్చబడదు. కానీ ఒకే ఒకటి, నీ యొక్క దేహమును సజీవ యాగముగా దేవుడికి సమర్పిస్తే దేవుని రుణాన్ని నువ్వు తీర్చుకోగలవు. హల్లెలూయా. నిన్ను నువ్వుగా దేవునికి సజీవ యాగముగా, దేవునికి నువ్వు సమర్పిత యాగముగా
నువ్వు దేవునికి ఉపకారము చేయగలవు, లేదంటే ఉపకారానికి తగినట్టుగా జీవించగలవు తప్ప నీ జోబులోంచి 10 ఇస్తేనో నీ ఆస్తిలో సగం ఇస్తేనో ఏదిచ్చినా దేవునికి రుణమును తీర్చలేవు. హల్లెలూయా. మనం ఆలోచన చేద్దాం దైవజనంగమా. దేవుడికి నేను మా ఇంటి పక్కన స్థలం ఇచ్చేసానని అన్నావు అనుకో, స్థలం ఎవరిదే? చాలా మంది ఉన్నారండి బకరాలు, నాకు తెలిసి వాళ్ళు. దేవుడికి ఇచ్చేసామండి, ఏంటది? సెంటు భూమి. స్థలం ఎవరిది అసలు? దేవుడిది. దేవుడికి ఇస్తే రుణం తీర్చేసుకున్నట్టేనా? దేవునికి ఇవ్వాల్సింది భూమి, ఆస్తి, అంతస్తులు కాదు, కానీ నీ దేహాన్ని ఆయనకు సమర్పిత యాగముగా చెయ్యవలెను. హల్లెలూయా. దైవజనంగమా, దేవుడికి నువ్వేమిచ్చిన రుణం తీర్చలేనప్పుడు, ఏమి చేసినా నువ్వు రుణం తీర్చలేనప్పుడు నీ దేహాన్ని మాత్రమే ఆయనకి సజీవ యాగంగా అర్పించు. నీకు నీ కుటుంబానికి దేవుడు ఉన్నతమైన స్థితిలో నీ జీవితాన్ని మేలు చేస్తాడు. అట్టి దీవెన ఆశీర్వాదము మనందరికీ మెండుగా ఉండునుగాక. ఆమెనందరూ